ఉద్దేశించి మనం మాట్లాడదాం. మిగతా పేషెంట్లు కూడా కూర్చున్నారు, వాళ్ళకి కూడా చూసేటటువంటి టైం మనకు ఉంది కాబట్టి ముందుగా ముఖ్య అతిథి సందేశాన్ని మనందరం విందాం, గమనిద్దాం. థ్యాంక్ యూ. మెంబర్స్, అధ్యక్షులు, ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మహిళలు, మురళీనగర్ వాస్తవ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నేను అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా లాస్ట్ 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. మీలో చాలామంది ఫేసెస్ చూస్తే నాకు చూసినట్టు అనిపిస్తుంది. మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, ఓకే అందరూ బరువా గారి పేషెంట్స్ కాబట్టి అందరూ మా పేషెంట్స్. నేను సార్ టీంలోనే ఉన్నాను లాస్ట్ 6 years నుంచి. సో అందుకనే చాలామందిని చూసినట్టుగా అనిపించింది. మీకు కూడా అనిపించి ఉండొచ్చు నన్ను చూసినట్టు. ఎనీవే, ఇది ఈరోజు మన ఒక మీటింగ్కి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి వరల్డ్ హార్ట్ టుమారో. సో ఆ సందర్భంగా ఏంటంటే మెయిన్గా అవగాహన సదస్సులు అనేవి నిర్వహించాలని అనుకున్నాం. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ముందుగా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్గా అంటే ఒక 2-3 weeks బ్యాక్ విజయనగరం నుండి మాకు ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారు. లేడీ, బంగారం షాపు ఓనర్స్ వాళ్ళు. ఆవిడకి 10 days నుంచి చెస్ట్లో అంతా ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్, మంట. సో ఆవిడ ఏమనుకున్నారంటే ఇదంతా గ్యాస్ట్రిక్ అని చెప్పి ఇంట్లో ఉన్న ఆల్ రెమెడీస్, మన డబ్బాలోంచి ధనియాలు, జీలకర్ర, వాము అన్నీ వాడారు 10 రోజులు. ఆవిడ ఎవరికి చెప్పలేదు. చెప్పినా కూడా మనకు తెలిసిందే కదా గ్యాస్ట్రిక్లే అని మనం సగం మందం అలాగే అనుకుంటాం. ఒకరోజు బాగా ఆయాసం ఎక్కువైపోయి అక్కడ లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటికే బీపీ చాలా డ్రాప్ అయిపోయింది. ఆవిడ కూడా ఆల్మోస్ట్ షాక్లోకి వెళ్ళారు. తర్వాత మా దగ్గరికి రిఫర్ చేశారు అపోలో హాస్పిటల్కి. 10 days అయిపోయింది కదండి. హార్ట్ అటాక్కి యూజువల్గా ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేస్తే మనం అంత బెటర్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. సో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా బీపీ లేదు, యూరిన్ అవుట్పుట్ లేదు. మా దగ్గరికి వచ్చిన ఒక 6 hours ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు. కార్డియాక్ అరెస్ట్ అయింది. అంటే వితిన్ 6 hours. 10 days నుంచి ఇబ్బంది పడినప్పుడు విజయనగరంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్క ఈసీజీ తీయించుకున్నా ఏ డాక్టర్కైనా తెలిసిపోతుంది. ఆ ఈసీజీ చూడగానే చాలా పెద్ద హార్ట్ అటాక్ అని. అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళడానికి వెహికల్స్ ఉన్నాయి. లేనిదేమిటి? అవగాహన. అంటే ఇది గుండె జబ్బు కావచ్చేమో అనే అవేర్నెస్ అనేది లేదు. సో ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే 56 years ఏజ్ అనేది చనిపోయే ఏజ్. ఏంటంటే మనకి విమెన్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్టెడ్. విమెన్ హెల్త్ అంటే తెలిసిన ఒకే ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ తప్పితే ఏ డాక్టర్ అసలు లేడీస్ డాక్టరే కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి ఏంటంటే ఎటిపికల్గా ఉంటాయండి. అంటే మనకి జెంట్స్కి వచ్చినట్టు చెస్ట్ పెయిన్, ఆయాసమో లేకపోతే ఛాతీలో పట్టేసినట్టు అలా ఉండదు. చాలామంది లేడీస్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. తర్వాత జా పెయిన్ ఉంటుంది, అంటే దవడ. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ పెయినో లేదా రైట్ హ్యాండ్ పెయినో ఉంటుంది. కొన్నిసార్లు వీక్నెస్ ఉంటుంది. సో ఈ ఎటిపికల్ ప్రజెంటేషన్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గుండెకి సంబంధించింది అనుకోరు. ఫస్ట్ వాళ్ళు చెప్పరు ఇంట్లో వాళ్ళకి. మెయిన్ అంటే అందరూ పిల్లలు ఎప్పుడో వస్తారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, హస్బెండ్స్ బిజీగా ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని సగం నోరు విప్పి చెప్పరు. సో దానివల్ల ఏంటంటే డిలే అయిపోతుంది మనకి డయాగ్నోసిస్లో. ఒక్కసారి డిలే అయిపోతే డ్యామేజ్ ఎక్కువైపోయి మనకి అవుట్కమ్ అనేది అంత హోప్ఫుల్గా ఉండట్లేదు. సో జెంట్స్తో కంపేర్ చేస్తే విమెన్లోనే సివియారిటీ ఎక్కువ, బికాస్ డిలేడ్ ప్రజెంటేషన్. ఎందుకు లేట్గా వస్తున్నారు హాస్పిటల్కి అంటే ఓన్లీ థింగ్ అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలియదు. ఇది మనకు కూడా, అంటే హార్ట్ అటాక్ అనేది, గుండె జబ్బు అనేది ఎవరికైనా రావచ్చండి. ఇప్పుడైతే కోవిడ్ తర్వాత అయితే అసలు మనకి ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు అంటే 50 ఏళ్ళ వాళ్ళకో 60 ఏళ్ళ వాళ్ళకో వస్తుందని. అలా కూడా మేము ఒక అమ్మాయిని చూసాం, 28 years ఫీమేల్, 28 ఏళ్ళ అమ్మాయి. బీపీ లేదు, షుగర్ లేదు, లావుగా లేదు, కొలెస్ట్రాల్ లేదు. కానీ హార్ట్ అటాక్ వచ్చింది. కేజీహెచ్కి వెళ్ళారు, 3 stents వేశారు అక్కడ. మళ్ళీ వచ్చింది 10 రోజుల పైకి. ఏమంటే 3 stents వేసినా నొప్పి తగ్గట్లేదు, అది అన్కంప్లీట్. అంటే 3 స్టెంట్స్లో ఒక స్టెంట్ బ్లాక్ అయింది వేసిన 15 daysకి.
సో అంటే ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు. సో మనం ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేసుకున్నారు కదండి, అలా అని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా కోవిడ్ రాకుండా ఎవరికైనా ఉందా? వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వచ్చింది. కానీ ఏంటి వ్యాక్సిన్ ఏం ప్రివెంట్ చేసింది? అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డిసీజ్ సివియారిటీ తగ్గించింది. వచ్చింది కోవిడ్, కానీ మనం వెంటిలేటర్ మీదకి వెళ్ళకుండా చాలా తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళకుండా ప్రివెంట్ చేసింది, అంటే సివియారిటీని తగ్గించింది మనకి, అంతేగాని రాకుండా ఆపలేం. సేమ్ అలాగే హార్ట్ అటాక్ కూడా మనం రాకుండా తీసుకోవాలి. ముందుగా తెలుసుకుంటే మనం దాన్ని అర్లీగా మనం డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతాం. సో ఏ చిన్న సిమ్టమ్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఆల్రెడీ మీకు చాలా మందికి బీపీ షుగర్ ఉన్నాయి, కొంతమందికి ఆల్రెడీ స్టెంట్ వేసారు అన్నారు, బైపాస్ అన్నారు. సో మీరందరూ ఏం తీసుకోవాలి జాగ్రత్తలు? ఇప్పుడు చాలా మంది వరకు ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అనేది తెలుసు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. సో ఆల్రెడీ మీరందరూ ఏం చేయాలి? ఆల్రెడీ బైపాస్ అయింది, స్టెంట్ అయింది, కంపల్సరీగా మందులు వేసుకోవాలి. మందులు మానాలి అన్న ఆలోచన రాకూడదు. పర్వాలేదండి, అలవాటు మానాలి. మందులు తగ్గిస్తే బాగుంటుంది, మందులు మానేయలేము, జీవితాంతం వాడాలా, స్టెంట్ వేస్తారు కదా, బైపాస్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఎందుకు మందులు అంటే, ఒక్కసారి గుండె అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ 40% ఆఫ్ ద పీపుల్కి సెకండ్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమని మనం మందులు మాత్రం కంపల్సరిగా కంటిన్యూ చెయ్యాలి. అండ్ చాలామంది ఈ బీపీ షుగర్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోకుండా అవి ఏ మందులు నెలలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వర్కర్స్ క్లబ్ కమ్యూనిటీస్ వాళ్ళని అభినందించాలి. ప్రతి నెల క్యాంప్ పెడుతున్నారు. సో ప్రతి నెల మీకు బీపీ షుగర్ చెక్ చేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని బట్టి మీకు దగ్గరలోకి డాక్టర్స్ కూడా వస్తున్నారు కాబట్టి మందులు కూడా అడ్జస్ట్ చేస్తారు. మీరు ఎలాగో సిటీలోకి అంత దూరం రాలేరు రెగ్యులర్గా. సో ఇక్కడికి వచ్చిన అవకాశాలని మీరందరూ ఉపయోగించుకోవాలి. వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది, కానీ మీ అందరికీ నేను మాటిస్తున్నాను, ఏదో ఒక సండే ప్లాన్ చేయండి, మార్నింగ్ 5 o'clockకే వస్తాను. అప్లికేషన్స్ కాబట్టి మీరు ఒక ఆదివారం అనుకొని ఆ పాత ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాతే ఇలా జరుగుతుందని అపోహ ఉందా? ఈ సర్వేలో ఏమైనా మీకున్న అవగాహన మీద కొంచెం చాలామంది నా స్నేహితులు కూడా చిన్న పిల్లలే నా కళ్ళ ముందే చనిపోయారు మేడం. అంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా అంటే మీకు ఉన్న అవగాహన ఒకసారి. అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అప్పట్లో కొన్ని డెత్స్ అయినవి కరెక్టేనండి, కానీ దానికి దేనికి కూడా ఎవిడెన్స్ లేదు. మనం అనుకోవడము ఇలాగ వ్యాక్సిన్ వేసిన తర్వాత డెత్లే, కానీ దానికి సంబంధించి సైంటిఫిక్గా ఎవిడెన్స్ అనేది లేదు. దట్టు మనం వ్యాక్సిన్స్ అన్ని ఆల్మోస్ట్ 2022తో క్లోజ్ అయిపోయాయి. సో అంటే 3 years అయిపోయింది. ఇంక ఇప్పుడు దాని ఎఫెక్ట్ కూడా ఉండదు. కోవిడ్ అందరికీ చేదు జ్ఞాపకాలు ఉన్నాయండి. ప్రతి కుటుంబంలోనూ కూడా కోవిడ్ వల్ల ఏదో ఒక చేదు జ్ఞాపకం అనేది ఉన్నది. దేవుడి దయ వల్ల ఇక్కడ ఈరోజు ఉన్న వాళ్ళం అందరం దేవుడి దయ వల్ల బయటపడిన వాళ్ళమే. అంటే ఈ మాత్రం మనం ఉన్నామంటే దేవుడి దయ వల్లే. కానీ మన అందరికీ చేదు జ్ఞాపకాలు ప్రతి కుటుంబంలో కూడా ఉన్నాయి. కానీ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు ఇంకా హార్ట్ ఈ 3 years తర్వాత అసలు ఎఫెక్ట్ అనేది ఉండదండి. అప్పట్లో వ్యాక్సిన్ అయిన తర్వాత అయినాయి, కానీ దానికి దేనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. హ్యాపీగా థ్యాంక్ యూ అండి. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. గారు 3 సెంట్లు ఒక ఏజెంట్కి ఎట్ ఎ టైం లైక్ 3 స్టంట్లు ఒక పేషెంట్కి ఎట్ ఏ టైం వేయొచ్చండి, వేయచ్చు. 3 కాదు, కొన్నిసార్లు 4 కూడా వేస్తాము. అది ఈచ్ పేషెంట్కి డిఫరెంట్. నిజంగా మేడం గారు ఒక రిక్వెస్ట్ మాది, ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద మనకి ప్రతి ఒక్కరికి అనేక డౌట్లు వస్తాయి. చక్కగా ఆ డౌట్లు క్లారిఫై చేసుకోవాలంటే మేడం గారు మీకు చక్కగా ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఫైల్ పట్టుకొని రండి. ఎప్పుడైనా ఫైల్ పట్టుకొని వస్తే మేము
ఖచ్చితంగా ఆ రిపోర్ట్ చూసి మీకు హెల్త్ చేయడం జరుగుతుంది. సభ్యులకి అలాగే ఎస్విఎల్ఎం హిమాచల్ వాకర్స్ క్లబ్ సభ్యులకి అలాగే మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి అలాగే మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి అలాగే వనితా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి అలాగే ఇక్కడ ఇచ్చేసిన వాకర్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇక్కడ మేడం గారు ఎమర్జెన్సీ కేసు ఉంది, ఫోన్లు వస్తున్నాయి. మేడం గారు విడిచిపెట్టి మనకు ఇంకో డాక్టర్ గారు ఉన్నారు, అతను సందేశాలు తీసుకొని మన క్యాంప్ మళ్ళీ ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనకి అపోలో హాస్పిటల్ సౌజన్యంతో టిఫిన్స్ కూడా అరేంజ్ అంటే ఆఫ్టర్ 60 years మనం ఏ పనులైనా చేస్తామండి రిటైర్ అయిపోయిన తర్వాత. కానీ తను అన్ని పనులు మానుకొని సుమారు 30 సంవత్సరాల నుంచి మానవ సేవే మాధవ సేవ అని పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని డాక్టర్లని అందరినీ గౌరవిస్తూ నిజంగా ఈరోజు పెద్దలు ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య గారిని కానీ వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఎలాంటి మెడికల్ క్యాంపులు చేస్తున్నందుకు మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి భానుప్రకాష్ అభినందన వారి టీంకి తెలియజేయవలసిందిగా కోరుతూ, నిజంగా అందరూ కూడా ఈరోజు బారువా గారి మాటలు విందామని అందరూ వచ్చాం. కానీ వారి దగ్గరే పనిచేసిన 6 years నుంచి మేడం అనురాధ గారు వచ్చారు, చాలా సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ 100% మనం ప్రోగ్రామ్ పెడదాం. అదేవిధంగా భూపాల్ గారు ఈరోజు నిజంగా అదేవిధంగా మా బార్ కౌన్సిల్ ఎక్స్ ప్రెసిడెంట్ గారైన పృథ్వీరాజ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల చెప్పకపోయినా 4వ ఆదివారం అనగానే వాకర్స్ కప్లో మెడికల్ క్యాంప్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది ఏదో విధంగా. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఈరోజు నాకు బాగుంది, రేపు ఏటవుతుందో తెలియదు కంపల్సరీగా. అందుకే ఈ షుగర్ కానీ ఈసీజీలు ఎవరండి చేయిస్తారు? మన హాస్పిటల్కి వెళ్తే బోర్డు డబ్బులు అవుతున్నాయి. నిజంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్న వాకర్స్ కప్ ప్రతినిధులకి ఈ టీంకి కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో మా గౌరవ పూర్వ అధ్యక్షులు మా సాధకవంతులు పల్ల చంద్రమౌళి గారు ఆర్థిక సహాయంతో గాంధీకి విగ్రహానికి మరామతులు అవుతున్నాయి. ఈ పర్యవేక్షిస్తున్న మా వాకర్స్ కంపెనీ అందరూ మా గవర్నర్ గారు ఆధ్వర్యంలో మేమందరం పర్యవేక్షిస్తున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మౌళి గారికి స్పెషల్గా ధన్యవాదాలు.